ప్రియ సోదరీ సోదరులారా, మీరంతా బాగున్నారా? దేవుని వాక్యం ప్రతిరోజు వింటూ హృదయాన్ని వాక్యముతో సమృద్ధిగా నింపుకోవాలి. దేవుడు మానవ హృదయాలను పరిశోధిస్తాడు. యిర్మీయా 17 అధ్యాయం 10 వచనం, సామెతలు 4 అధ్యాయం 23 వచనం, లూకాసు వార్త 6 అధ్యాయం 45 వచనం. దేవుడు అంటున్నాడు, నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రియాలను పరీక్షిస్తాను. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ రోజున మనం లేవియకాండం 15 అధ్యాయం వినబోతున్నాము. దేవుడు మనతో మాట్లాడతాడు. వినడానికి మనమంతా సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్వామి. నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాము. నీ బిడ్డలమైన మాతో మాట్లాడు. మమ్మలను కనికరించి వాక్య సత్యాలను మాకు బయలుపరచండి. మీ మాట చొప్పున చేయడానికి విధేయత గల మనస్సు దయచేయండి. సైతానీయమైన దుష్టశక్తులను లయపరచండి. ప్రియమైన తండ్రి, మీ వాక్యము మా హృదయాల నిండా ఉంటే, అవే మాటలు మా నోరు మాట్లాడుతూ ఉంటే, అదే మాకు విశ్వాస ప్రమాణమై ఉండేటట్లు మీ కృపలు మాకు అనుగ్రహించండి. విశ్వాసుల రాకపోకలలో వారికి తోడై ఉండండి. కుటుంబాలను సందర్శించండి. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. మా భావజీవితాన్ని మీ వాక్యము చేత ప్రభావితం చేయండి. నేటి వాక్య పఠనలో మాకు ఒక నూతన దర్శనము కలిగించండి. మా శ్రోతల సాక్ష్యమును, పరిచర్యను ఆశీర్వదించండి. కుటుంబాలలో ప్రార్థన బలిపీఠం అహర్నిశలు కొనసాగేటట్లు మీ కృపలను ప్రసాదించండి. పరిశుద్ధ జీవితాన్ని మా శ్రోతలకు అంకితమైపోయినట్లు సహాయం దయచేయండి. యువతీ యువకులు శోధనలను ఎదుర్కొని జయించేటట్లు మీ ఆత్మ సహాయం సమృద్ధిగా అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానమందు మీ ఆత్మాభిషేకము మాపై ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరీ సోదరులారా, లేవియకాండం 15 అధ్యాయం 1 వచనం నుండి జాగ్రత్తగా వినండి. యెహోవా మోషే అహరోనులకు చెప్పినదంతా వారు ఇశ్రాయేలీయులకు చెప్పారు. ఒకని దేహమందు స్రావం ఉంటే ఆ స్రావము వలన వాడు అపవిత్రుడవుతాడు. ఆ స్రావము కారినా కారకపోయినా తన దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడే. ఆ రోగి పండుకునే ప్రతి పరుపు అపవిత్రం. వాడు కూర్చుండే ప్రతి ఆసనం అపవిత్రం. వాని పరుపు ముట్టినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అటివాడు కూర్చున్న ఆసనం మీద మరెవరైనా కూర్చుంటే అలా కూర్చున్నవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. స్రావం గలవాని దేహము ముట్టేవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. స్రావం గలవాడు పవిత్రుల మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. స్రావం గలవాడు కూర్చుండే ప్రతి పల్లము అపవిత్రం. వాని క్రింద ఉన్న ఏ వస్తువునైనా ముట్టే ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. వాటిని మోసేవాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుక్కోకుండా ఎవణ్ణి ముట్టుతాడో వాడు బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. స్రావం గలవాడు ముట్టుకున్న మట్టి పాత్రను పగులగొట్టాలి. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగాలి. స్రావం గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారే నీటిలో ఒళ్ళు కడుక్కొని పవిత్రుడవుతాడు. 8వ రోజు 2 తెల్లగువ్వలనైనా 2 పావురపు పిల్లలనైనా తీసుకొని ప్రత్యక్షపు గుడారము వద్దకు వచ్చి యెహోవా సన్నిధిలో యాజకునికి వాటిని అప్పగించాలి. యాజకుడు వాటిలో ఒక దానిని పాపపరిహారార్థ బలిగాను
ఒక దానిని దహనబలిగాను అర్పించాలి. ఆ విధంగా యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిలో వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. సోదరీ సోదరులారా, కుష్ఠరోగాన్ని గురించి ఇంతకు ముందు 2 అధ్యాయాలలో ఎన్నో సంగతులు నేర్చుకున్నాం గదూ. ఇప్పుడు 15వ అధ్యాయంలో కాలుష్యాన్ని గురించి, వాతావరణ కాలుష్యం కంటే ఆత్మ కాలుష్యం ఎంతో భయంకరమైనదని నేర్చుకుంటున్నాం. మానసిక కాలుష్యం ఇంకా భయంకరమైంది. పాపం అతి భయంకరమైనది. కుష్టుపొడలు, పచ్చి గాయాలు, అందులో నుంచి కారే రసి ఎంతో ప్రమాదకరమైనవి. మానవ స్వభావం సమస్త కాలుష్యాలకు పుట్టినిల్లు. మానవుడు తన స్వభావసిద్ధమైన పాపము చేత ఎందరినో పాడు చేస్తాడు. పాప కాలుష్యం కలుషాలను ప్రసారం చేస్తుంది. ఈ 15వ అధ్యాయం మానవ స్వభావానికి అద్దం పడుతుంది. ఏ మానవ శరీరీ కూడా అతిశయించడానికి వీల్లేదు. మానవునిలోని ప్రతి అణువు సమస్త కలుషాలతో నిండి నిబిడీకృతమై ఉన్నది. అన్ని రకాల కుష్టు కంటే స్రావమున్న కుష్టు చాలా ప్రమాదకరం. కుష్ఠురోగ క్రిములు చర్మాన్ని చీల్చుకొని బయటికి వస్తాయి. ఈ క్రిములు స్పర్శ చేత ఇతరులలో ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలో గాయం ఉంటే అదే క్రిములకు ప్రవేశద్వారం. కుష్ఠుస్రావ రోగులు ఈ విధంగా క్రిమివాహకులై ఈ రోగాన్ని అనేకులకు పంచిపెడతారు. రోగి పదే పదే శరీరాన్ని కడుక్కోవాలి. తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరులను ముట్టకూడదు. వేడి నీళ్లు, సబ్బు ఎక్కువగా వాడాలి. స్రావరోగాన్ని గురించిన జాగ్రత్తలు ఎన్నో ఈ అధ్యాయంలో హెచ్చరించబడ్డాయి. కుష్ఠురోగం ఒక్క రోజులో బయటపడేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోదు. అది అట్టే కాలం దాగదు. ఈ స్రావరోగంలో మనకు కొన్ని పాఠాలు లభిస్తాయి. మానవుని భావజీవితం పాపకాలుష్యం చేత క్రియారూపంలో స్రవిస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క వారి తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాడు. అందుకే యోబు అన్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడునూ పుట్టనేరడు. యోబు 14వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 19 వచనం 12, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుదేవా. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో అదే మాట అంటున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెననే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చెయ్యడం నాకు కలుగుటలేదు. ఇది ఒక రహస్యం. అది నీకే గాని ఇతరులకు తెలియదు. ప్రతి ఒక్కరి అంతరంగ సమస్య ఇదే. అయితే ఈ రహస్య పాపం నీ నుండి ఇతరులకు స్రవిస్తుంది గనుక ఇది ఆధ్యాత్మిక స్రావరోగం. ఈ లోకంలో ఎవడు పాపం చేసినా అది నీవు మానసికంగానో క్రియారూపంలోనో ఎప్పుడైనా చేసి ఉండవచ్చు. ఆత్మ పరీక్ష చేసుకుంటే బోధపడుతుంది. ప్రతి మానవుడు తన హృదయపు అట్టడుగున పేరుకొని ఉన్న నీచ ప్రవృత్తిని ఇతరులకు చెప్పడానికి ఇష్టపడడు. ఒక్క మాట చెబుతాను, మహాపాపి ఎవడైనా ఉంటే అతని హృదయంలో ఏముందో నాకు తెలియదు గాని మహాభక్తుడని చలామణి అవుతున్న వ్యక్తిలో ఆ పాపాలన్నీ ఉండవచ్చు. నీకుండే పాపాల కందిరీగల పుట్ట కదిలించి చూడు. ఎందుకని కొందరు తమ పాపాలను ఒప్పుకోరు? ఎందుకనగా వాటిని ఇంకా అభ్యాసం చేస్తున్నారు కనుక. పనిచేసేవాడు పనిలో లీనమైపోతాడు. అలాగే పాపం చేసేవాడు ఒక పెద్ద పాపపు ముద్ద అయిపోతాడు. పాపి పాపినే కంటాడు. పాపి కొడుకు పాపే. అన్నదమ్ములు పాపులే. అక్క చెల్లెళ్ళు పాపులే. పాపం ఒక విషవలయం. మానవ జాతి అనే జలనిధి కలుషాలతో సాంద్రంగా నిండిపోయింది.
మానవజాతి అంతటా ఈ స్రావరోగం విజృంభిస్తూనే ఉంది. సాంఘిక పాపాలు, జాతీయ పాపాలు, వ్యక్తిగత పాపాలు, సామూహిక పాపాలు, మానవ చరిత్రలో ఏమున్నది గర్వకారణం? అంతా ఆద్యంతము ఇదొక పాప వక్రరేఖ. మురికి, రోత, కుళ్ళు, దుర్వాసన, అంటు అంతటా పర్యాప్తమవుతున్నాయి. లైంగిక పాపాలు, మానసిక పాపాలు, మాటల చేత, వైఖరుల చేత జరిగే పాపాలు కుష్ఠుస్రావ రోగానికి పర్యాయ పదాలు. అందుకే దావీదు రాజు గుండెలు బద్దలయ్యేలా ఆక్రందన చేశాడు. దేవా, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు. నా యందు శుద్ధ హృదయము కలుగచెయ్యి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఈ రోజున నాగరిక పాపాలు ఎక్కువవుతున్నాయి. బరితెగి బజారున పడుతున్నాయి. లైంగిక రోగాలు పెచ్చరిల్లుతున్నాయి. రోగం ఆనందానికి ప్రబల శత్రువు. రక్షణానందం పోగొట్టుకొని అనేక మంది ఆధ్యాత్మిక కుష్ఠుస్రావ రోగులు అఘోరిస్తున్నారు. అందుకే ఈ అధ్యాయాలు కుష్ఠురోగాన్ని గురించి మనకు బోధిస్తున్నాయి. పాపం ఎంత చెడ్డదో, ఎంత పాడుదో, ఎంత నీచమైనదో, ఎంత అపాయకరమైనదో, ఎంత గర్హనీయమైనదో దేవుడిక్కడ చూపుతున్నాడు. దేవుడు అసహ్యించుకునే దాన్ని మనం కూడా అసహ్యించుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట మనకు ఎంతో ప్రయోజనకరం. ఓర్పు వలనను లేఖనముల వలననైన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలోని విశేషాలన్నీ దేవుడు మోషే, అహరోనుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అహరోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మనకు ఆదరణకర్త. ఆయన మన పట్ల కృపా కనికరము గలవాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడే వారికి సహాయము చేయడానికి ఆయన సమర్థుడు. సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగములో మానవ స్వభావము యొక్క సమగ్రమైన చిత్తరువు మీకు కనిపించటం లేదా? మానవ హృదయములో నుండి పాపం చీము కారుతున్నదే, అది మీరు చూడలేదా? లోకమంతటా అందరిలో నుండి ఈ స్రావము కారుతూనే ఉంది. అంతటా కాలుష్యం అలుముకుని ఉంది. మనుష్యులు స్పర్శ చేత రోగ ప్రసరణకు వాహకములవుతున్నారు. మనుష్యులు ఈ రోగాన్ని తెలియకుండానే ఒకరితో ఒకడు పంచుకుంటున్నారు. ప్రతి మానవుడు ఇతరుల మీద కొంచెమో గొప్పో ప్రభావం చూపెడుతూనే ఉన్నాడు. త్రాగుబోతులు, వ్యభిచారులు, హంతకులు, అబద్ధికులు గౌరవనీయులుగానే చలామణి అవుతున్నారు గాని ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక కుష్ఠుస్రావము బయటపడకపోదు. రక్షించబడిన వ్యక్తి కూడా పాత శరీర లక్షణాలను కొంతగాకపోతే కొంతైనా మోసుక తిరుగుతూనే ఉంటాడు. అందుకే ప్రభు మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు అన్నాడు, నోటి నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వస్తాయి. ఇవే మనుష్యుని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు,
అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి గాని చేతులు కడుక్కొనక భోజనం చేయడం మనుష్యుణ్ణి అపవిత్రపరచదు. ఈ రోజుల్లో కొందరు మతాచారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మతాచారాలన్నింటినీ పాటిస్తారు కాని హృదయం మాత్రం ఎప్పటిలాగే అసహ్యంగా ఉండిపోతుంది. అలాంటి హృదయాన్ని యేసు ప్రభువే బాగు చేయాలి. యేసు రక్తం మనల్ని కడుగుతుంది, మనలో ఉన్న కాలుష్యాన్ని కడిగి శుభ్రం చేస్తుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. అపొస్తలుడైన పౌలు చేసిన ఆక్రందన మనం ఇప్పుడే విన్నాం. నా శరీరంలో మంచిది ఏదీ లేదు. కుష్ఠుస్రావ రోగం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. రహస్య పాపాలు బట్టబయలవుతాయి. మనిషి దాచిపెట్టవచ్చు, కాని దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు. పాపమనేది దేవునికి విరోధంగా జరిగే క్రియ. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రజల హేయ కృత్యాలను దేవుడు ఎండగడుతున్నాడు. పాపి పుట్టుక కూడా అసహ్యమే. దేవుడు కనికరించి పాపిని బాగుచేస్తున్నాడు. దిగంబరులను దేవుడు నీతి వస్త్రాలతో అలంకరిస్తున్నాడు. దేవుడు మనలను తన నిబంధన ప్రజలనుగా రూపుదిద్దుతున్నాడు. దేవుడు మనలను బాగుచేసింది కేవలం తన కృపను బట్టే. యెషయా 59వ అధ్యాయమంతా మానవుని పాపస్థితిని చూపుతుంది. మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి. చెడుగును గర్భం ధరించి ప్రజలు పాపాన్ని కంటున్నారు. వారి క్రియలు పాపక్రియలు. బ్రతికి ఉండి కూడా వారు చచ్చిన వారి వలె ఉన్నారు. న్యాయానికి ఆటంకం కలుగుతోంది. నీతి దూరమైపోయింది. సత్యం సంతవీధిలో పడింది. దేవునికి మీకు మధ్యవర్తి లేడు. నా నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. మీ మీద ఉన్న నా ఆత్మ నేను మీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఈ స్రావరోగి కూర్చున్న ఆసనాలు కూడా అపవిత్రమే. వారు నిద్రించేటప్పుడు కూడా దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. అతడు పరుండిన పడక అపవిత్రం. అతడు కనే కలలు సోదరీ సోదరులారా, దేవుడు పాప జీవితాన్ని పవిత్రీకరించగోరుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మళ్లీ చెప్తాను, ఆనందించండి. ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకోండి. సర్వకాల సర్వావస్థల్లోనూ దేవుడు నీ పట్ల, నీ భావజీవితం విషయం ఎంతో శ్రద్ధాసక్తులతో చూస్తున్నాడు. నీవు ఏది ముట్టుకున్నా, దేనిమీద కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా అంతా అపవిత్రమే. ఆధ్యాత్మిక కుష్ఠుస్రావం రోగి మాటలను కూడా అపవిత్రం చేస్తుంది. మన వృత్తి వ్యాపారాలను కూడా పరీక్షిస్తున్నాడు. పాపి ముట్టిన ప్రతి ఒక్కటి పాపమే. నీ కట్టుబట్టలు, నీ నోటి మాటలు, నీ తినే తిండి, నీవు ఉన్న ఇల్లు, నీ ఆలోచనలు అంతా పాపమే. నీది ఒక పాప ప్రపంచం. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, నీ వ్యాసంగాలు అంతా పాపమే. సహవాసం చేత పాపం విస్తరిస్తుంది. అయితే పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడే దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుంది. ఎక్కడ చూచినా పాప కాలుష్యం, అశ్లీల పదాలు, అవాచ్యమైన క్రియలు. వీటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, శుద్ధి పొందాలి, వాటి నుండి తప్పుకోవాలి. రహస్య పాపాల విషయమై జాగ్రత్త.
ప్రమాదవశాత్తు ఈ కాలుష్యం మీకు సోకితే దాని విషమ ఫలితాలు అనుభవించక తప్పదు. దేవుని వాక్యం మనకున్నది. కీర్తనలు 119:9. యువతీ యువకులు దేనిచేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకోగలరు? దేవుని వాక్యంతో శుద్ధి కావలసిందే గాని మరే విధానము పనిచెయ్యదు. ఒకసారి యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ పేతురు వద్దకు వచ్చాడు. పేతురు అన్నాడు, ప్రభూ, నీవు నా పాదాలు కడుగకూడదు. దానికి యేసు ప్రభువు ఏమన్నాడు మీకు జ్ఞాపకం ఉందా? నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. యేసు మనల్ని కడక్కపోతే ఆయనతో మనకు సహవాసముండదు. యోహాను సువార్త 15:3. ప్రభువు తన శిష్యులతో అన్నాడు, నేను మీతో మాట్లాడిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 17:17 యేసు ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, నీ సత్యముతో వారిని ప్రతిష్ఠ చెయ్యి. నీ వాక్యమే సత్యం. సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగంలో నీరు, రక్తము కనపడుతున్నాయి. నీటితో స్నానం, ప్రాయశ్చిత్తం కోసం బలిరక్తం. రక్తం పాపం తాలూకు అపరాధాన్ని తొలగిస్తుంది. నీరు పాపపు డాగును కడిగివేస్తుంది. క్రీస్తు రక్తబలి ప్రతి మానవుని జీవితంలో రహస్య పాపానికి వర్తిస్తుంది. ముగింపులో కీర్తనలు 32:5 మీ దృష్టికి తెస్తాము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొన్నాను. నా అతిక్రమములు ఒప్పుకుంటాను. నా పాపదోషమును పరిహరించు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడవైన మా దేవా, నీవు మాకు నేర్పిన ఈ సత్యాలు అనుదినము మా జీవితానికి మేము అన్వయించుకొని మేలు పొందడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించుమని, విధేయత గల మనస్సు మాకు దయచేసి మమ్మలను మీ నీతి మార్గములో నడిపించుమని, మహిమ పొందుమని, మా శ్రోతలందరినీ ప్రత్యేకముగా దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.